మెగా డాక్టర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత వెండి తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెయిటింగ్ వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకుంది. పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నిహారిక తిరిగి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్ కమిటీ కుర్రాలు పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు. గత ఏడాది ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో నిహారిక నిర్మించిన సినిమా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కమిటీ కుర్రాలు సినిమాను గద్దర్ అవార్డుతో సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను కార్లు ఒంటరిగా ఉన్నంత వరకు అది నాకు గుర్తులేదు, కానీ ఈ అవార్డు 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మాయికి ప్రపంచం లాంటిది. ఆమె చూసినట్లు అనిపిస్తుంది. ఇది నిజమైన ప్రారంభంలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు, నా బృందానికి, ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి మరియు నా స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ నిహారిక పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిహారిక చీర కట్టుకొని కనిపించారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేతికి కొత్తగా ఉంగరం దర్శనం ఇచ్చింది. నిహారిక కూడా ఆ ఉంగరం హైలైట్ అయ్యేలా ఫోటోలకు పోజులు ఇచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందని, అందుకు సంబంధించిందే ఆ ఉంగరం అంటూ ప్రచారం జరుగుతుంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆమెకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి తనపై వస్తున్న రూమర్స్ పై నిహారిక ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.